బ్రేకింగ్ లో చూస్తున్నాం. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. వివాదాలు, ఉద్రిక్తతల నడుము సాగుతోన్న ఆసియా కప్ తుది ఘట్టానికి చేరుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్ పోర్లో చిరకాల ప్రత్యర్థులైన ఇండియా, పాకిస్తాన్ టైటిల్ కోసం ఢీకొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఎడిషన్లో దాయాది జట్లు మూడోసారి తలపడుతున్నాయి. టోర్నీలో అజేయంగా నిలిచిన టీమిండియా ఫేవరెట్గా బరిలోకి దిగుతుంటే తడబడుతూ ఫైనల్కు చేరుకున్న పాక్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పైగా టోర్నీ ఆరంభం నుంచి మైదానం బయట నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, వివాదాల నడుమ జరుగుతున్న ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది కేవలం ఆట కాదు, యుద్ధం మినహా అన్ని అనే రీతిలో వాతావరణం వేడెక్కింది. అయితే ఎలా గెలిచినా అంతిమంగా విజయం మాత్రమే ముఖ్యమని ఇరు జట్లు భావిస్తున్నాయి. తమ బద్ధ శత్రువు పాక్ను మూడోసారి ఓడించి ఆసియా కప్ను కైవసం చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో టీమిండియా ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. ఆడిన 6 మ్యాచ్ల్లోనూ గెలిచి జైత్రయాత్ర కొనసాగించింది. శ్రీలంకతో గత పోరులో బుమ్రా, దూబే లేకుండా ఆడిన సూపర్ ఓవర్లో గెలిచి ఫైనల్కు ముందు మరింత జోష్ పెంచుకుంది. జట్టు విజయాల్లో యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. 6 మ్యాచ్ల్లో 309 రన్స్తో టోర్నీ టాప్ స్కోరర్గా ఉన్న అతను 200+ స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. అయితే జట్టు మొత్తం అతనిపైనే ఆధారపడడం ఆందోళన కలిగించే అంశం. అభిషేక్ తర్వాత తిలక్ వర్మ 144 రన్స్ చేసి టాప్ స్కోరర్గా ఉన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ వంటి కీలక ఆటగాళ్లు ఇంకా స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ చేయట్లేదు. ఒకవేళ ఫైనల్లో అభిషేక్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ బాధ్యత తీసుకోవాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, దాయాది దేశాలు మళ్లీ తలపడుతున్నాయి, తుది పోరుకు సిద్ధమయ్యాయి చిరకాల ప్రత్యర్థులు ఇద్దరు కూడా. ఎలా చూడొచ్చుది, ఏమిటి సిచ్యువేషన్? కూడా ప్రజల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ప్రతి బాల్ టు బాల్ సంబంధించి ఒక మ్యాచ్ ఎక్కడ టర్న్ అవుతుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ లో పూర్తిగా క్రీడా అభిమానులు కూడా పెద్ద ఎత్తున తిలకిస్తుంటారు. అంతేకాకుండా స్టేడియంలో చూస్తే మాత్రం అసలు పాకిస్తాన్ ఇండియా అంటూ కూడా పెద్ద నినాదాలు కూడా కొనసాగుతాయి. అయితే ఒక ఇండియా సంబంధించి చూస్తే మాత్రము ఇండియా ఇటు బౌలింగ్ లో కావచ్చు, ఇటు బ్యాటింగ్ లో చాలా పటిష్టంగా ఉంది. ఎందుకంటే ఓపెనర్స్ తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా చాలా పటిష్టంగా ఉంది. ఇప్పుడు ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు శుభం గిల్ ఇద్దరు కూడా ప్రతి మ్యాచ్ లో కూడా శుభారంభం పంపిస్తున్నారు. దాని తర్వాత మిడిల్ ఆర్డర్ కూడా వారి యొక్క కొనసాగించిన ఆటను కూడా చాలా మంచి స్కోర్ దిశగా తీసుకెళ్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇప్పటి వరకు పాకిస్తాన్ తో ఆసియా కప్ లో భారత్ 2 సార్లు కూడా తలపడింది. 2 సార్లు కూడా భారత్ యొక్క పై చేయి కూడా సాధించింది. అయితే మాత్రం ఇందులో చూస్తే ఈ రోజు ఫైనల్ కాబట్టి ఆసియా కప్ సంబంధించిన నేపథ్యంలో ఇంకా ఈ యొక్క మ్యాచ్ పైన ఇంకా ఉత్కంఠంగా ఉండే ఆసక్తి కూడా కనిపిస్తుంది. మొదటగా ఇండియా టాస్ గెలిస్తే మాత్రము ప్రతిసారి బౌలింగ్ తీసుకునే విధంగానే ఈసారి కూడా బౌలింగ్ తీసుకుంటుంది. ఎందుకంటే మొదటగా ఈ యొక్క బౌలింగ్ పిచ్ కి దీనికి సంబంధించి అనుకూలిస్తుంది. దాని తర్వాత ప్రధానంగా కొంత బ్యాటింగ్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పిచ్ కి సంబంధించి కూడా ప్రధానంగా ఇటు చాలా వేరియేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దుబాయ్ పిచ్ లకు సంబంధించి పూర్తిగా మొదటి ఇన్నింగ్స్ మాత్రము బౌలింగ్ కి చాలా అనువుగా ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ వస్తూ కొంత బ్యాటింగ్ కి అనువుగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూస్తే పాకిస్తాన్ సంబంధించి మాత్రం బౌలర్లు కూడా పెద్దగా రాణించలేకపోయారు. కేవలం షాహీన్ అఫ్రిది, ఆ యొక్క హరీష్ రౌఫ్ మాత్రం ఇద్దరే ఫాస్ట్ బౌలర్ కూడా చాలా
యొక్క బౌలింగ్ మాత్రం వేస్తున్నారు. ఎందుకంటే షాహిన్ అఫ్రీది కూడా ఈ యొక్క బ్యాటింగ్ సంబంధించిన విషయంలో కూడా సిక్సర్లు కొడుతూ కూడా మ్యాచ్ ను మంచి స్కోర్ దిశగా తీసుకెళ్లిన పరిస్థితి కూడా చూసాం. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ఈసారి పాకిస్తాన్ ఇండియా యొక్క ఫైనల్ మ్యాచ్ మాత్రం Yes. చాలా ఉత్కంఠభరితంగా కొనసాగాలి. ఓకే, థ్యాంక్ యూ పవన్.